కొనే పరిస్థితికి వస్తారు. అందుకే మార్నింగ్ కూడా బ్యాంకర్స్ అని చెప్పాను, 200-500 రూపాయలు రద్దు చేయండి, క్యాష్లెస్ విలేజెస్ ఉండేట్టుగా ఎక్కడ చూసినా డిజిటల్ కరెన్సీ ప్రమోట్ చేయండి మీరు అని చెప్పాం. భారతదేశంలో ఇప్పటికే 1000 రూపాయల నోటు అయితే బ్యాన్ చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చిన 2000 నోటు కూడా అంటే ప్రజాదరణలో లేకుండా బ్యాంక్స్ అన్నీ కూడా రివర్స్ తీసుకున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 200-500 రూపాయల నోట్లు కూడా బ్యాన్ చేయాలని, డిజిటల్ కరెన్సీనే ప్రోత్సహించాలని, ఏదైతే ఈ బ్లాక్ మనీ ఉందో ఈ బ్లాక్ మనీతో ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళే ఆ బ్లాక్ మనీతో గవర్నమెంట్ని శాసించే పరిస్థితి వస్తుందని చెప్తా ఉన్నారు. అసలు ఈ 200-500 రూపాయల నోట్లు బ్యాన్ అయ్యే పరిస్థితి ఉందా? ఒకసారి మనతో పాటు లంకా దినకర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్. ముఖ్యంగా ఏదైతే డిమానిటైజేషన్ స్ఫూర్తి 2000 రూపాయల నోటు 1000 రూపాయల నోటు రద్దు చేసిన తర్వాత ఏ విధంగా అయితే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా అతి ఎక్కువ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నటువంటి దేశంగా ఈరోజు భారతదేశం కీర్తి గడించింది. చాలామంది పూర్వ ఆర్థిక మంత్రులు చిదంబరం గారు లాంటి వారు కూడా ఇంటర్నెట్ సరిగా ఉండదు, స్మార్ట్ ఫోన్స్ ప్రజల దగ్గర ఉండవు, ఏ విధంగా ఈ యొక్క డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతాయని హేళన చేసినటువంటి వ్యక్తులకి సమాధానము ఇచ్చేటటువంటి విధంగా ఇవాళ ప్రపంచంలోనే అతి ఎక్కువ డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు 500 నోట్లు అలాగే 200 రూపాయల నోట్లు ఇటువంటివి కూడా రద్దు చేయాలి అనేటటువంటి, ఎందుకంటే బ్లాక్ మనీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే సంపాదించారో వాళ్ళు రాజకీయాల్ని శాసిస్తారు, ఓడిపోయిన తర్వాత కూడా ఆ డబ్బుతోటి వాళ్ళు శాసించేటటువంటి ప్రమాదం ఉంది అనేటటువంటి ఒక అంశాన్ని వెలుగులోకి తెచ్చిన తర్వాత ఈ అంశాన్ని కూడా వాస్తవ రీతిని, ఎందుకంటే ఎప్పుడైతే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇంత భారీ ఎత్తున పెరుగుతూ ఉన్నాయో రాబోయే కాలంలో కూడా ఇంకా పూర్తి స్థాయిలో డిజిటల్ ట్రాన్సాక్షన్కి వెళ్ళగలిగినంత వరకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి, దానికి అనుగుణమైనటువంటి చర్యలను ఆర్బీఐ తోటి కేంద్ర ఆర్థిక శాఖ అలాగే ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఆ నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది అనేటటువంటి భావన కలిగితే ఆ అడుగులు వేసేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇవాళ అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాలకులుగా ఉన్నారు అనేటటువంటి దానిలో నా యొక్క ఒపీనియన్ ఏంటంటే, పార్టీలు కూడా నిజంగా గుండెల మీద చేసుకొని నిబద్ధతతో పనిచేసేటటువంటి వ్యక్తి, లేకపోతే వారి దగ్గర పక్కాగా నాలెడ్జ్ ఉన్నటువంటి జ్ఞాన సంపత్తి ఉన్నటువంటి వ్యక్తుల్ని మనము వారిని ఎంపిక చేస్తున్నామా, మనం ఎటువంటి వాళ్ళని ఎంపిక చేస్తున్నాము అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పట్లేదు. ముందు మౌలికంగా మన యొక్క స్వభావంలో భావంలో మార్పులు రాకుండా ఇటువంటివి ఏం చేసినా కానీ రేపు ఏముంది, అవినీతి చేసేవాడు వాడి దగ్గర ఆ సోర్స్ ఉంటే ఆ డిజిటల్ పేమెంట్ నుంచి కూడా చేసేటటువంటి అవకాశం. ముందు మౌలికంగా ఆలోచన తీరులో కూడా మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అవసరం ఉత్పన్నం అనుకున్నప్పుడు దానిలో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఎంతవరకు వెళ్ళగలము, ఇక్కడ ఉన్నటువంటి దేశ పరిస్థితులు అనే దాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కూడా యూపీఐ పేమెంట్స్లో ఇండియా ఫస్ట్ స్థానంలో ఉంది. ప్రపంచ దేశాల్లో అంతా అభివృద్ధి చెందని చెప్పుకునే అమెరికా, లండన్ లాంటి బ్రిటిష్ కంట్రీస్ కూడా యూపీఐ పేమెంట్స్ స్టార్ట్ చేసే పరిస్థితి అయితే ఏర్పడింది. వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. అయితే ఇండియాలో ఇప్పుడు ఈ డిజిటల్ కరెన్సీ పరిస్థితి, అంటే యూపీఐ పేమెంట్స్లో సక్సెస్ అయ్యాం, కానీ ఈ డిజిటల్ కరెన్సీలో కూడా ఇండియా ఆల్రెడీ సక్సెస్ అయ్యే పరిస్థితి ఉందంటారా? డెఫినెట్గా. ఎందుకంటే ఈ బ్యాంకుల్లో కూడా వసూళ్లు చెల్లింపులు ఒత్తిడి తగ్గటం ద్వారా సేవలు మెరుగు చేసేటటువంటి అవకాశం ఉంది. ఏటీఎం ద్వారా ట్రాన్సాక్షన్స్ చేయటము, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయటము, ఫోన్ ద్వారానే చెల్లింపులు వసూళ్ళకి సంబంధించిన కార్యాచరణని ఎక్కువగా చేస్తే సమయం వృధా కాకుండా ఉంటుంది. అలాగే బ్యాంకుల మీద కూడా పని ఒత్తిడి తగ్గి ఏదైతే ప్రొడక్టివ్ వర్క్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రజలకి సంబంధించి కూడా వాళ్ళ యొక్క సమయము వృధా అయ్యి వాళ్ళ యొక్క పనులకు ఆటంకం కలగకుండా ఉంటుంది. ఇన్ని రకాల ప్రత్యక్ష పరోక్ష మేలు ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు ఇవాళ ప్రభుత్వ పథకాలు కూడా ఇవాళ చూడండి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద గడిచిన 10 ఏళ్లలో 39 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద ప్రజలకు చేరవేసింది. మరి ఎక్కడ ఆటంకం కలిగింది? కాబట్టి ప్రజలకి మనం అలవాటు చేయటము, దానివల్ల వచ్చినటువంటి వెసులుబాటుని ఆస్వాదించిన తర్వాత ప్రజలు వాళ్ళే ముందుకు అడుగు వేస్తారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే ముందు యూపీఐ పేమెంట్స్ తీసుకొచ్చినప్పుడే
ఇది ప్రతిబంధకం, భారతదేశంలో ఇది విజయవంతం కాదు అనేటటువంటి మాట మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ కూరగాయల దగ్గరికి వెళ్ళినా, పాల దగ్గరికి వెళ్ళినా, చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ ఇవాళ ఆ క్యూఆర్ కోడ్ని చూపించే పరిస్థితి. కాబట్టి ప్రజలు కూడా చాలా విఘ్నతతోటి ఈ యొక్క సౌకర్యాల్ని వినియోగించుకోనే దానికి వాళ్ళు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. సాధ్యమైనంత వరకు ఇప్పుడు ప్రపంచంలోనే అతి ఎక్కువ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ యూపీఐలో కానీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఏ రూపంలో చూసినా కానీ భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలో మిగతా దేశాలన్నిటికన్నా ముందుకెళ్ళామనేటటువంటి దాన్ని టెక్నాలజీని వినియోగించుకోవడంలో కూడా మన ప్రజలు ఎప్పుడు కూడా ముందుంటారని ఇప్పటికే సత్తా చాటారు. కాబట్టి అది పెద్ద ప్రతిబంధకం కాదని నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం సార్, సైబర్ సెక్యూరిటీ ఎంతవరకు అంటే ఇప్పటికే కొంతమందికి తెలియకుండా సైబర్ సెక్యూరిటీ జరుగుతూ ఉంది. గతంలో దొంగతనాలంటే ఇంటికి వచ్చేవాళ్ళు, అదంతా ఒక పాత ఫార్మేట్. అయితే ఈరోజు సైబర్ సెక్యూరిటీ మొబైల్లో నీ డబ్బుని దోచేసే పరిస్థితికి వచ్చింది. ఇప్పటికే చదువుకున్న వాళ్ళు, విఘ్నులు ఆల్రెడీ నిన్న ఒక రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఐఏఎస్ ఆఫీసర్ల ఖాతాలో కొల్లగొట్టిన పరిస్థితి. అంటే వాటన్నిటిని కూడా కట్టడి చేయడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి సెక్యూరిటీ తోటే, ప్రోటోకాల్స్ తోటే ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు నడుస్తున్నాయి. ఎందుకంటే ఓటీపీ విధానం ఉంది. ఆ ఓటీపీని వీళ్ళు తెలియజేస్తే కానీ ఆ ట్రాన్సాక్షన్ జరగనటువంటి పరిస్థితి. ఆ విధంగా ఈ యొక్క మనిషి ఎవరైతే ఉన్నారో, ఖాతాదారుడు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాకి సంబంధించినటువంటి క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరైతే దాన్ని వినియోగిస్తున్నారో వారి మీద కూడా ఉంటుంది. అయితే దాని మీద కూడా వారికి కావాల్సినంతగా వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా తర్ఫీదు ఇస్తా, వాళ్ళకు కూడా ఆ అంశాలను తెలియజేస్తా, ఆ జాగ్రత్తలు తెలియజేస్తూ ఉంటే అది పెద్ద అంశం కాదు. మనం చూస్తాం ఇప్పుడు ఒక 100 రూపాయలకి ఏదన్నా ఒక చిరు వస్తువు కొనుక్కున్నప్పుడు ఏ చదువు లేనటువంటి ఎవరైతే ఆ యొక్క వ్యాపారాన్ని చేస్తున్నారో వారికి ఆ 100 రూపాయలు చెల్లింపు చేసేటప్పుడు తెలుగులోనే మీ ఖాతాకి 100 రూపాయలు జమ అయ్యింది అనేటటువంటి వాయిస్ అక్కడ వినపడతా ఉంది. అంటే వాళ్ళకి అర్థమవుతా ఉంది నా ఖాతాలోకి 100 రూపాయలు వచ్చిందా లేదా అనేటటువంటి ఈ విధమైనటువంటి వెసులుబాట్లు ఉన్నాయి. అదేవిధంగా ఇంకొన్ని అవసరమైతే వెళ్ళే కొన్ని, ఎందుకంటే మీరు చెప్పినట్టు హ్యాకర్స్ ఉంటారు, లేకపోతే వైట్ కాలర్ అఫెండర్స్ ఏ విధంగా అయితే వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని సంగ్రహించి ఆ డబ్బుని వాళ్ళ ఖాతాల నుంచి కబలించేటటువంటి వారు ఉంటారు. వారికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇంకొన్ని ఈ ఓటీపీతో పాటు ఇంకొన్ని అదనపు రక్షణ కవచాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆన్లైన్ పేమెంట్స్కి సంబంధించి వాటిని కూడా వెళ్ళే కొన్ని టెక్నాలజీ మారే కొన్ని అవి కూడా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంది. అయితే కొంత జాగ్రత్తతోటి ఆ ఓటీపీలకి సంబంధించి కానీ ఆ యొక్క ట్రాన్సాక్షన్ నిర్వహించేటప్పుడు కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అలవాటు అయ్యే వరకు ఆ యొక్క బాధ్యత కూడా ఖాతాదారుల మీద ఉంటుంది. కానీ అంత తేలిక కాదు. మనం అలౌ చేసి మన సమాచారాన్ని అవతల వ్యక్తికి ఇస్తే తప్పితే అది దాన్ని ట్యాప్ చేసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మన స్వీయ నియంత్రణ కూడా చాలా అవసరం. అంటే ఇప్పుడు ఈ పరిస్థితుల వల్ల అంటే డిజిటల్ కరెన్సీ రావడం వల్ల బ్లాక్ మనీ పూర్తిగా ఆగిపోతుంది అనుకుంటున్నారా? ఈ 200, 500 నోట్లు ఆపటం వల్ల పూర్తిగా బ్లాక్ మనీ అంటే కొంత మేరైనా కట్టడి జరుగుతుందంటారా? ఇది ఆశావాహ దృక్పథంతో మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఉండేదానికన్నా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ మీరు ఒకసారి జీఎస్టీకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు కానీ, కలెక్షన్లు కానీ, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి కలెక్షన్స్ కానీ, ఈ కరోనాకి ముందు తర్వాత డిజిటల్ పేమెంట్స్ పెరిగిన తర్వాత ఈ ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అయిపోతుంది అనేటటువంటి ఏదైతే ఆరోపణలు రాహుల్ గాంధీ గారు లాంటి వ్యక్తులతో సహా చేశారు, చిదంబరం లాంటి వ్యక్తులతో ప్రచారం చేయించారు. కానీ వాస్తవం దానికి విరుద్ధంగా కనబడతా ఉంది. ఇవాళ జీఎస్టీ గ్రోత్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్ గ్రోత్ కానీ, అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్స్ గ్రోత్ కానీ ఒకసారి చూసినట్లయితే ప్రజలు దాన్ని ఏదైతే ఆ యొక్క నగదు నిర్వహణ ఏదైతే ఈ డిజిటల్ దానిలో చేసిన తర్వాత క్రమేపీ కొంత ట్రాన్స్పరెన్సీ పెరుగుతూ వస్తున్నటువంటి మాట వాస్తవం. బ్లాక్ మనీకి సంబంధించి నేను పూర్తిగా ఓవర్ నైట్ మొత్తం ఏదో కర్బ్ అయిపోయి మొత్తం క్లీన్గా ఇదని చెప్పేటటువంటి ధైర్యం నేను కూడా చేయలేను. అది దశల వారీగా జరుగుతుంది. ఇది ఒక దశ. గతంతో పోల్చుకున్నట్లయితే ఒక మంచి ప్రక్రియ. సాధ్యమైనంత వరకు బ్లాక్ మార్కెట్ని కట్టడి చేసేటటువంటి విధంగా, అసంఘటిత రంగాల్లో కూడా డిజిటల్ పేమెంట్లు జరిగేటటువంటి విధంగా, దాని ద్వారా ట్యాప్ చేయడానికి, ట్యాక్స్ నెట్లోకి తేటానికి వాళ్ళందరినీ కూడా ఉపయోగపడుతుంది. ఇది స్టేజ్ వైజ్ ముందుకెళ్ళేటటువంటి ప్రక్రియ, ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి. కొంతకాలానికి ఇది మొత్తం కూడా దాదాపు వైట్లోనే ఏదైతే ట్యాక్స్ నెట్లోనే ట్రాన్సాక్షన్ చేయాల్సినటువంటి పరిస్థితి రాబోయే కాలంలో వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దానికి ఇది నాందిగా చెప్పొచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ. అయితే మనతో చెప్తా ఉన్నారు, ఇప్పటికే
అంటే ఇప్పటికే యూపీఐ పేమెంట్స్తో కొంత ఏదైతే పారదర్శకతని అంటే నగదు నిర్వహణలో పారదర్శకత అయితే పెంచామంటున్నారు. ఈ డిజిటల్ మనీ ఏదైతే డిజిటల్ రూపీ ఎప్పుడైతే ఇంకా ఇంప్లిమెంట్ అవుతుందో అప్పటికి ఇంకొంత మెరుగయ్యే పరిస్థితులు అయితే ఉండనున్నాయి. అయితే దేశ రక్షణకు సంబంధించి కానీ అలానే గతంలో కొన్ని మిలిటెంట్లు కానీ ఉగ్రవాద సంస్థలకు కానీ ఇలాంటి వెళ్ళే వాటన్నింటినీ కూడా కట్టడి చేయడానికి డిజిటల్ మనీ అనేది ఉపయోగపడుతుంది. 200, 500 రూపాయలు బ్యాన్ చేయడం వల్లనే కూడా ఏదైతే ఈ నల్లధనం అయితే పూర్తి స్థాయిలో తగ్గకపోవచ్చు, కానీ కొంత పారదర్శకత అయితే పెరుగుతుందని మనతో చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్.